ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? అకాడమీలో గంగా ప్రాక్టీస్ ఫినిష్ చేసుకుని వస్తున్నాం. సూర్య, ఆఫీస్ నుంచి వస్తున్నావా? అవును పెద్దమ్మ. ఇషిక, వస్తున్నాను అత్తయ్య గారు. అత్తయ్య గారు, ఇంటి పని అంతా అయిపోయిందా? అయిపోయింది అత్తయ్య గారు. వంట మాత్రం బ్యాలెన్స్ ఉంది, అది అత్తయ్య గారు చేస్తానన్నారు. వంశీ, స్నేహ, పెద్దమ్మ. పెద్దమ్మ. ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవుతున్నారా? ఎస్ పెద్దమ్మ. వీరు, నీ కొత్త బిజినెస్ ప్లాన్ బాగుంది, డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. ప్రమీళ కూడా సూపర్ మార్కెట్ ని బాగా రన్ చేస్తోంది. ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. రుద్ర, మరి నువ్వేం చేస్తున్నావు? నిన్న మొన్నటి వరకు నీ భార్య వంట పనైనా చేస్తుండేది. ఇప్పుడు తనని కూడా బాక్సింగ్ పేరుతో ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోతున్నావు. నాకు తెలియకడుగుతాను, ఇంట్లో అందరూ నీకోసం పనిచేయాలా, లేక ఎవరి పని వాళ్ళు చూసుకోవాలా? సారీ పెద్దమ్మా, రేపటి నుంచి గంగా ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసుకున్న తర్వాతే బాక్సింగ్కి వస్తుంది. నేను కూడా అకాడమీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇప్పటికైనా జ్ఞానోదయం అయింది, మంచిది. పెదబాప, మా బావకే జ్ఞానోదయం అయింది సరే, నీకు కూడా కొన్ని నిజాలు తెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. చెప్పమంటావేటి? రంగా, నువ్వు ఉండు బా. ఏటేటేటేటేటి సూర్యబాబు ఆఫీసులో పనిచేస్తున్నాడు, సినిమా ఏమో సింగపూర్లో బిజీగా ఉన్నాడు. మంచిదే, కానీ వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఎలా టయ్యేలా చేసింది ఎవరో తెలిసినట్టే మా బావ. మొన్న టెండర్ వేసినారు, మన కంపెనీకే సొంతం అయిపోయినదని మా సంబరపడిపోయినారు కదా. సూర్య, ఆ టెండర్ కోడ్ చేసింది ఎవరు? రుద్రన్నయ్య. అంటే రుద్రబాబు ఆఫీస్కి రానేది, కానీ ఆఫీసులో విషయాలన్నీ భుజాన్ని వేసుకుంటున్నట్టే కదా.